ఆ జిల్లాలో క్షుద్ర పూజలు ఒక్కసారిగా కలకలం రేపాయి. కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడానికి యత్నించడంతో ప్రజలు హడలిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి హుటాహుటిన పరిగెత్తారు. మరి ఆ పోలీసులు ఆ క్షుద్ర పూజలను అడ్డుకున్నారా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. మహబూబ్ నగర్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి అటవీ శివార్లో కొందరు వ్యక్తులు ముగ్గు వేసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, పిండితో బొమ్మలు చేయడం, వాటిపై సూదులు గుచ్చి ఓ యువకుడిని అక్కడ కూర్చోబెట్టి తలపై కోడి మంత్రాలు చేస్తూ క్షుద్ర పూజలు చేస్తుండడం కలకలం రేపింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని క్షుద్ర పూజలను భగ్నం చేశారు. క్షుద్ర పూజలకు ఏర్పాటు చేసిన వస్తువులని దగ్ధం చేశారు. పూజలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. క్షుద్ర పూజలు ఎందుకోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, ఎవరిపై చేస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.